ఈసారి అయినా లోక్సభకి పోటీ చేయొద్దు అనుకున్నారు. కానీ అధినేత ఆయన్ని పిలిపించి మీరు లేదా మీ కోడలు ఎవరైనా పోటీ చేయండి అన్నారు. అంతే, కోడలు పోటీకి సిద్ధమైపోయింది. అవును, అధినేత పథకాలు, మామయ్య గారి సలహాలు ఇవే తనను గెలిపిస్తాయి అంటున్నారు. ఆవిడే మాగంటి రూప, టీడీపీ రాజమండ్రి అభ్యర్థి. మరి ఆమె బలాబలాలు ఏంటి, గెలుపోటములు ఎలా ఉన్నాయి, ఈ రోజంతా తన వెన్నంటే ఉండి చూద్దాం షాడో 9లో. మాగంటి రూప టీడీపీ ఎంపీ అభ్యర్థి, రాజమండ్రి. ఏపీ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఉత్కంఠ పోరు కనిపిస్తోంది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప బరిలో ఉన్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా కొత్త. అటు వైసీపీ నుంచి మార్గాని భరత్రామ్ తలపడుతున్నారు. అతను సినీ నటుడే. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఇంతవరకు అనుబంధం లేదు. రాజకీయాలు కొత్త అయినా నేరుగా ఎంపీ సీటు దక్కించుకోవడానికి ఇద్దరికీ రెండు కారణాలున్నాయి. ఒకటి, అభ్యర్థులిద్దరి కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరికీ సమాజం పట్ల అవగాహన ఉంది. ప్రత్యేకించి రూప ఎంపీ సీటు దక్కించుకోవడానికి ముందు ఏడాదిగా చంద్రబాబు ఆఫీసులోనే పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. 24/7 నేరుగా ప్రజల్లోకి రాకపోయినా సేవామిత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి గ్రామాల్లో పార్టీ క్యాడర్ వరకు అందరికీ ఆమె సుపరిచితమే. ఈ నేపథ్యంలో మురళీమోహన్ ఈసారి పోటీకి నిరాకరించడంతో స్వయంగా చంద్రబాబే రూపను ఎంపీ అభ్యర్థిగా సూచించారట. మహిళా సాధికారత, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో పూర్తి పరిజ్ఞానం ఉన్న రూపకు అంతర్జాతీయ గుర్తింపుంది. సమగ్రమైన ఆలోచన విధానంతో సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్న నమ్మకం చంద్రబాబు. అయితే ఇవే ఆమెను గెలిపిస్తాయా? వైసీపీని, భరత్రామ్ను ఢీకొట్టడానికి ఆమెకున్న అస్త్రాలేంటి? ప్రజల్లోకి వెళితే మురళీమోహన్ కోడలిగా చూస్తున్నారా, ఎంపీ అభ్యర్థిగా పరిగణిస్తున్నారా? రాజమండ్రి బరిలో ఎంపీగా రూప గెలుపు అవకాశాల్ని తెలుసుకునేందుకు ఆమెను ఒక రోజంతా ఫాలో అయింది TV9. రూప గారే అండ్ మురళీమోహన్ గారు ఇద్దరు బయలుదేరుతున్నారు ప్రచారానికి. మురళీమోహన్ గారు, రూప గారు యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం, అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం నాకు తెలిసి అంటే ఈ పీరియడ్లో ఇదే ఫస్ట్ టైం. బట్ స్టిల్ చాలా అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడుతుంది. మీరు ఇచ్చిందేనా? నేను ఇచ్చింది తనకు వసుదా వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఎవరి సహకారం లేకుండా 10 years పాటు శ్రీలంకలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. ఎన్నో మీటింగ్లు అడ్రస్ చేసింది. నాకు లాస్ట్ టైం నాకు కాల్ ఆపరేషన్ చేసినప్పుడు నేను ఒక 3 months 4 months రాలేకపోతే ఆ 3-4 months కూడా ఇక్కడే ఉండి నా కార్యక్రమాలన్నీ కూడా తనే చేసింది. సో షీ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ డూ ఏ వండర్ఫుల్ జాబ్. తర్వాత తనకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ, ఆ ఫ్లూయెన్సీ కానీ పార్లమెంట్లో అదరగొట్టడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా రాజమండ్రి యొక్క ఖ్యాతిని పార్లమెంట్లో దద్దరిల్లేటట్టుగా మాట్లాడుతుంది. అసలు మీరు ఫస్ట్ థింగ్ పోటీయే చేయొద్దనుకున్నారు, అలాంటిది రూప గారు పోటీకి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఇంకా గెలుపు ఖాయమని అనిపిస్తుందా? యా, డెఫినెట్గా వద్దని అనుకున్నాను. నేను వద్దు అనుకున్నాను, రూప కూడా వద్దని అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గత 1.5 yearsగా తను సీఎం గారి ఆఫీస్లో పనిచేస్తుంది. తను అంటే కార్యకర్తగా ఈ సాధికార మిత్రలది మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి టోటల్గా ఇన్ఛార్జ్ ఆవిడే. సేవామిత్రకి పూర్తిగా తను ఇన్ఛార్జిగా ఉండి చేస్తుంది. ఈ 1.5 yearsలో సీఎం గారు ఆవిడ ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో, ఎంత సెంటిమెంటల్గా చేస్తారో పూర్తిగా గమనించి ఆయన నన్ను ఒకటే అడిగారు, రూపనివ్వండి, షీ ఈజ్ డూ వండర్ఫుల్ జాబ్. ఇంత సిన్సియర్గా, ఇంత కమిటెడ్గా చేసేవాళ్ళు నేను ఈ మధ్యకాలంలో ఎవరిని చూడలేదు. అంత బాగా చేస్తుంది. తెలివితేటలు ఉన్నాయి, చేయగలిగినటువంటి సామర్థ్యత ఉంది. ఇన్ని విధాలుగా చేయండి అని చెప్పి గట్టిగా ఒప్పించితే నేను కాదనలేకపోయాను. ఆయన ఇచ్చిన నమ్మకాన్ని, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన అనుకున్న దానికంటే కూడా రెట్టింపు చేస్తానే కాన్ఫిడెన్స్ నాకు. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారండి ఈరోజు? లేదు ఎందుకంటే ఇద్దరు కలిసి ప్రచారం ఉన్న టైం వెరీ షార్ట్. అందుకని నేను వెస్ట్వాడలో తిరుగుతా అంటే ఆవిడ ఈస్ట్లో తిరుగుతుంది, ఆవిడ ఈస్ట్లో తిరుగుతాను, నేను వెస్ట్, అట్లా అటు ఇటుగా తిరుగుతాను, కలిసి తిరగట్లా. రూప గారు, మీ గురించి చాలా విశేషమైన మాటలు మేము విన్నాము. చాలా డిఫరెంట్ మీరు, అంటే ఎప్పుడు బయటపడలేదు. కానీ మీ నాన్నగారి ఫాదర్
ఆయన ఒక ఎమ్మెల్యే అని, మీ మదర్ వాళ్ళ ఫాదర్ నిర్మాత, అంటే రాజకీయం అండ్ సినిమా రంగం రెండు కలిపి ఉన్నాయి కదా? అవునండి. మా ఫాదర్ వచ్చి అడుసుమిల్లి సూర్యమనేశ్వరరావు గారు 4 times ఎమ్మెల్యే గుడివాడ. పొలిటికల్గా ఫాదర్ సైడ్ అయితే చాలా స్ట్రాంగ్. సో అది ఫాదర్ సైడ్ నేపథ్యం. ఇటు మదర్ సైడ్ వస్తే మదర్ సైడ్ యు విశ్వేశ్వరరావు గారు అని చెప్పి, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. హీఈస్ అ వెరీ గుడ్ రైటర్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. కంచుకోట, తీర్పు, మార్పు, పెత్తందారులు, ఇట్లా నిలువు దోపిడి, ఇట్లా ఎన్టీ రామారావు గారితో చాలా మూవీస్ చేశారు. అండ్ ఈజ్ అ వెరీ రెవల్యూషనరీ థింకర్ ఆల్సో. మీ తాతగారు అంటే ఇద్దరు తాతగారు ఎమ్మెల్యే అని నిర్మాత అయినా మీ మార్క్ మీరు వేశారు బీయింగ్ అన్ యాంకర్. నోబడీ నోస్ దట్. ఎస్, నేను జెమినీ టీవీలో శ్రవంతి అనే ప్రోగ్రామ్ యాంకర్ చేసేదాన్ని. దాట్ వాజ్ ఇన్ I think 2001 and 2002. It was a morning talk show. యాక్చువల్లీ నేను యాంకరింగ్ వచ్చి జస్ట్ అది మధ్యలో సండే 1 day వీకే చేసేదాన్ని. ఆ టైంలో నేను శ్రీలంక గవర్నమెంట్కి 10 years వర్క్ చేశాను. ఐ వర్క్డ్ యాజ్ అ కన్సల్టెంట్ డెవలప్మెంట్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక. గ్రామీణ అభివృద్ధిలో మహిళా అభివృద్ధి కన్సల్టెంట్గా గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంకకి 10 years వర్క్ చేశాను. ఆ టైంలో జస్ట్ 1 day in a week యాంకరింగ్ చేసేదాన్ని. దట్ వాజ్ నాట్ మై ప్రొఫెషన్. అది జస్ట్ ఒక ప్యాషన్గా యాంకరింగ్ కన్నా కూడా ఇట్ వాజ్ అబౌట్ మనుషుల్ని కలవటం, వాళ్ళ పట్ల అవగాహన అంటే తెలుసుకోవటం గురించి మాట్లాడి వాళ్ళ నాలెడ్జ్ గెయినింగ్, దీని కింద ఆ ప్రోగ్రామ్ చేశానే. కానీ మోర్ దెన్ దాట్ ఆ టైంలో నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ శ్రీలంక. ఓకే, బోత్ టుగెదర్. ఎస్, నేను గ్రామీణ అభివృద్ధిలోను సైకాలజీలోను మాస్టర్స్ చేశాను. సో అది కాకుండా ILO అంటారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో సర్టిఫైడ్ ట్రైనర్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనర్. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని కలిసేందుకు వచ్చారు రూప. ఆయన ప్రస్తుతం బయట వేరొకరితో మాట్లాడుతున్నారు. సో ఒక చిన్న బ్రేక్ టైం దొరికింది కాబట్టి మళ్ళీ రూప గారితో మాట్లాడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేశారు, ఎలా అనిపించింది? నేను ఇంటర్నేషనల్గా పనిచేసిన 10 years ఒక ఎక్స్పీరియన్స్ అయితే, నేను చేసిన వేరే సోషల్ ఆర్గనైజేషన్స్తో కానీ నా వేరే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి 15 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయితే, సీఎం గారి దగ్గర పనిచేసిన 1 year ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు. బికాస్ హీఈస్ ట్రూలీ విజనరియన్, టాస్క్ మాస్టర్ అండ్ హీఈస్ అ లీడర్, థరో లీడర్. ఎందుకంటే పర్ డే ఆల్మోస్ట్ 18 hours పనిచేస్తారు ఆయన. అండ్ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలాగే పనిచేస్తారు. చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన చూస్తే ఆ ఎనర్జీ, ఆ జీల్, ఆ ఎంతూజియాసం మాకు వస్తుంది. బుచ్చయ్య చౌదరి గారు, రూప గారి గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి అమ్మాయి. మా అమ్మాయి బాగా చదువుకున్న విజ్ఞానగని, సైకాలజీ స్టడీ చేసింది, ప్రజల యొక్క సైకాలజీ స్టడీ చేసింది. 2 సంవత్సరాలుగా కష్టపడి చంద్రబాబు గారికి అండగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్లో భూమిక పోషించింది. పార్టీ బిల్డప్లో కూడా సేవామిత్రని బిల్డప్ చేయడంలో కష్టపడింది. మాకు పార్లమెంట్లో ఇలాంటి అమ్మాయి కావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఆమె కంటే మేము ఎక్కువ కష్టపడి రూప గారిని పార్లమెంటుకు పంపిస్తే రాష్ట్రానికి మేలు. రాష్ట్రం కోసం, సమస్యల కోసం మాట్లాడటానికి రాబోయే రోజుల్లో ఒక వాగ్దాటితోటి అసెంబ్లీని దద్దరింపజేసేలాగా మా రూప గెలవాలని మేము కోరుకుంటున్నాం. శ్యామ్లానగర్లోని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వచ్చి ఆయన్ని కలిసిన అనంతరం నెక్స్ట్ ఇంకా కడియంకి వెళ్ళబోతున్నారు. అక్కడ బైక్ ర్యాలీ ఉండబోతుంది. చాలా మంది కార్యకర్తలు ఇప్పుడే అక్కడ వెయిట్ చేస్తున్నారు. కడియం నర్సరీని సందర్శించిన అనంతరం ఈ బైక్ ర్యాలీ ఉండబోతుంది. సో కడియంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు, అలానే ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రూప గారు, ఒకవేళ ఎంపీ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు? యూత్ పరంగా ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? ఇప్పుడు ఆల్రెడీ బికవోల్ మండలంలో బలభద్రపురం అనే గ్రామంలో కంప్లీట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బేస్డ్ మీద ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తుంది, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు. అలాగే రూరల్లో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్ట్ జేగుర్పాడ్లో ఇండస్ట్రియల్ ల్యాండ్ అలొకేట్ చేసి ఉంది ఏపీఐఏసీది, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి. ఇప్పుడు అలాంటివన్నీ వచ్చినప్పుడు మహిళలకిను యూత్కే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది జాబ్ క్రియేషన్కి.
సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అండి. రైట్. ఇప్పుడు మీరు పోటీకి దిగారు కానీ 15 సంవత్సరాల నుండి కూడా మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఉంటూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి నుండి మీరు అవార్డు కూడా తీసుకున్నారు. చాలామందికి తెలియని విషయం ఇది. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో, అంటే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా, మీరు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కలిసి అండ్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు రెండు కలిపి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? Buchaya Chaudhary garu is a father figure for the entire parliamentary constituency when it comes to experience. He is the senior most. ఇప్పుడు 6th time ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చి ఇట్ ఇస్ లీడింగ్ పాత్, గైడింగ్ పాత్ ఫర్ అస్. డెఫినెట్గా ఆయన గైడెన్స్తోనూ ఆయన నాలెడ్జ్తోనూ డెవలప్మెంట్, మొత్తం పార్లమెంట్కే, నా డెవలప్మెంట్కి డెఫినెట్గా ఆయన సలహాలు తీసుకోవడం జరుగుతుంది. బంతిపూల తోటలో ఉన్నాము. ఇది కడియం నర్సరీలో ఒక భాగము. రూప గారు, కడియం నర్సరీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ నర్సరీస్. ఇక్కడ నుండి వరల్డ్ వైడ్గా చాలామంది వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు, అలానే ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే రైతులకి ఎలాంటి సహాయం అందుతుంది అసలు నిజం చెప్పాలంటే? ఇంతకు ముందు ఉన్న చాలా ప్రభుత్వాలు మన కడియం రైతులు ఫ్రీ కరెంట్ కోరటం జరిగింది. ఏ ప్రభుత్వము స్పందించలేదు. అలాంటిది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎంపీ మురళీమోహన్ గారు ఇద్దరు కృషి చేసి మన తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆధ్వర్యంలో ఉచిత కరెంటు అక్రాస్ ద స్టేట్ ఫ్లారికల్చర్ రైతులకి ఫ్రీ చేయటం జరిగింది. సో ఇట్ ఈస్ హిస్టారిక్ ఇది. ఎందుకంటే చాలా అంతకుముందు చాలా గవర్నమెంట్స్ దగ్గర వాళ్ళు దానికోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏ గవర్నమెంట్లోనూ జరగలేదు. అదే కాకుండా అంతకుముందు ఉన్న 3,33,00,000 కరెంట్ బిల్స్ కూడా వేవ్ ఆఫ్ చేసి మాఫీ చేయడం కూడా జరిగింది. సో దానివల్ల ద ఫ్లారికల్చర్ ఇండస్ట్రీ హ్యాస్ పిక్డ్ అప్ అలాట్. సో దానికి కడియం రైతులు ఆర్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు హార్టికల్చర్, ఫ్లారికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే నో హౌను, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరగటం వెరీ ఇంపార్టెంట్. బుచ్చయ్య చౌదరి గారు, రూప గారు రేపు ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కడియంకి సంబంధించి లేదా కడియం నర్సరీస్కి సంబంధించి, రైతులకి సంబంధించి ఎలాంటి వాయిస్, ఏ విషయంలో వాయిస్ వినిపించాల్సి ఉందంటారు? 5,000 ఎకరాల్లో ఉన్న నర్సరీస్ ఇవి. ఇవాళ వీళ్ళకి కావాల్సిన వాల్యూ యాడెడ్. ఇక్కడ మొత్తం ఈ మండలంలో ఒకే చోట 5,000 ఇళ్ళు కట్టి దీని మీద ఆధారపడ్డ కార్మికులకు ఇవ్వాలని ప్లాన్ చేసి అప్రూవల్ తీసుకున్నాం. త్వరలో హౌసింగ్ అవుతుంది, బ్రహ్మాండమైన హౌసింగ్ అవుతుంది. ఆ విధంగా ఒక ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ క్లస్టర్గా దీన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ఎంపీగా ఢిల్లీ వెళితే మా అమ్మాయికి అనుబంధం ఉంది, యుఎన్ఓతో వర్క్ చేశారు, అనేక పెట్టుబడి దాటడానికి అవకాశం ఉంది. వీళ్ళందరికీ సహకారం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక రిటైర్డ్ రైతు. తాత, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 3 ఏళ్ళు వస్తుందండి. కానీ చెప్తా 2 ఏళ్ళు వస్తున్నాయండి. 2 ఏళ్ళు వస్తున్నాయండి, కానీ 3 ఏళ్ళు వస్తాయండి. అమ్మా 2,000 వస్తున్నాయి, నెక్స్ట్ 3,000 వస్తాయి. ఇంకేమేమి వస్తున్నాయి మీకు? అన్ని ఇస్తున్నారండి, పంటల బియ్యం అన్ని ఇస్తున్నారు. కోట అవునా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి బాబు. పెద్ద కొడుకు పెద్దబ్బాయి, పెద్దబ్బాయి బాబు, అదే కండి. మనందరం చంద్రబాబు నాయుడు గారు బలం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? కుట్ర రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి మనందరం పోరాడాలంటే ఆయనకు బలం ఇవ్వాలి. ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, అక్కడ పార్లమెంట్లో కానివ్వండి, అక్కడ మోడీ గారు కానివ్వండి, ఇక్కడ జగన్ గారు కానివ్వండి, మధ్యలో కేసీఆర్ ఎవరండి మనకి రాజకీయాలు నేర్పడానికి? కడియంలో మొత్తం 30 కిలోమీటర్లు తిరిగారు రూప. బైక్ ర్యాలీ నిర్వహించారు, అనంతరం వెహికల్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఇక్కడ మాధవరాయుడుపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంని ఇనాగరేట్ చేశారు. అనంతరం ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉండబోతుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఎక్కడికి వెళ్తారో మరొకసారి చూద్దాం.
సో లంచ్ అనంతరం ఇక్కడ బ్రహ్మకుమారిల ఆశ్రమం ఒకటి ఉంది. సో ఆశ్రమానికి వచ్చి ఇక్కడ బ్రహ్మకుమారిల్ని కలిశారు రూప. వారితో కాసేపు సమయం గడిపి కాసేపు వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళనున్నారు. కడియంలో ప్రచారం అనంతరం బ్రేక్ తీసుకున్నారు లంచ్కి. లంచ్ తర్వాత ఇప్పుడు ముడిమర్ల వెళ్ళబోతున్నారు. ఆ సంద్రాన్ని సేవ చేయడం ఆ రూపకి కొత్తేమి కాదు. గత 15 సంవత్సరాలుగా ఆమె అనునిత్యం ప్రజలకు ఎనలేని సేవ చేస్తూనే ఉన్నారు. శ్రీలంకలో నివసిస్తున్న తమిళ ప్రజల శ్రేయస్సు కోసం ఆమె కృషి మరోలేంది. అక్కడ 7 సంవత్సరాలు గ్రామీణాభివృద్ధి కోసం ఆమె చాలా కృషి చేసింది. ప్రభుత్వం ప్రెసిడెంట్ అవార్డును ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అలానే ట్రేడ్ యూనియన్ కార్మికుల ఇబ్బందులు గుర్తించి యునైటెడ్ నేషన్స్లో వారి కష్టాలను తెలిసేలా చేశారు రూప. మరోవైపు ఆమె గత 3 సంవత్సరాలుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తూ ఉండడం. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో మురళీమోహన్ గారు 2 నెలలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె కొంతకాలం ఎంపీ కార్యాలయాన్ని బాగోల్ను లేకపోతే ఆ నియోజకవర్గ సమస్యలను దగ్గరుండి ఆవిడే చూసుకున్నారు. సో ఎంతో గొప్ప సేవా గుణం ఉన్న రూపా మాగంటి ఈ సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో పార్లమెంటరీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ ఆమెకు ప్రజాసేవ, ప్రజలతో మమేకమైపోవడం కొత్తేమీ కాదు. సో తను మమేకమైపోయి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొబ్బరివనపాలెంలో ఉన్నాము. ఇక్కడ రోడ్ షో జరుగుతోంది. రోడ్ షోలో ఈ ఊరికి సంబంధించిన చాలా మంది మహిళలు అలానే పురుషులు కొంతమంది పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, కార్యకర్తలుగా జాయిన్ అయ్యారు. రూప గారు, ఇక్కడ చూసిన సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు చంద్రబాబు గారు కానీ మీరు ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చారు. సంక్షేమం అభివృద్ధి ఫలాలే ఈ రోజు వీళ్ళ అభిమానానికి కారణం అంటారా? 100% అండి. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా మాకు దొరికే ఈ మంగళహారతులు, పూల వర్షాలు ఇవి కేవలం ఇవన్నీ కూడా సీఎం గారికి చెందేవి. ఆయన తరఫున మేము తీసుకుంటున్నాం అంతే. ఎవరిని అడిగినా అమ్మ మీకు పసుపు కుంకుమ ఎవరు ఇచ్చారంటే మా అన్న చంద్రన్న ఇచ్చారు అంటున్నారు. ఎవరు కోటేస్తారు అంటే ఎవరు కోటేస్తారమ్మా? సో ఇదేనండి, ఇది మేము మా ప్రతిపక్ష పార్టీలు పోలవరాన్ని లేకపోతే అమరావతిని గ్రాఫిక్స్లో సృష్టించామని ఆరోపణలు చేస్తారు. ఇవి గ్రాఫిక్స్లో సృష్టించలేం కదండి. ఇవన్నీ జనాలు నిజంగా వాళ్ళ పూర్తిగా మనసులో దించి వచ్చిన మాట. ఈ ప్రేమని గ్రాఫిక్స్ అనలేమండి, ఈ ప్రేమని కల్పితం అనలేము. ఇది ప్రతి ఒక్కళ్ళ మనస్ఫూర్తిగా. ఏమ్మా మీతో మేమైనా చెప్పించామా? టీడీపీలో జాయిన్ అయ్యారు, టీడీపీకి ఓటేస్తామని చెప్తున్నారు కదా, ఎందుకు? మా చంద్రన్న మాకు ఎంతో మేలు చేశాడండి. మాకు పశువు కుంకుమ అన్ని ఇచ్చాడండి. చంద్రబాబు అండి. ఎక్కడికి వెళ్ళినా చంద్రన్న గారికే ఓటేస్తామండి మేము. చంద్రన్న గారు మాకు ధన్యవాదాలండి. చంద్రన్న గారికే ఓటేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే స్పందన అండి. మాకైతే ఎక్కడికి వెళ్ళినా నేను ఇందాక మీకు చెప్పినట్టు క్యాంపెయిన్కి వెళ్ళినట్లేదు, విజయోత్సవాలు చేసుకుంటున్నట్టుంది. ఈ ఆదరాభిమానాలకంతా మేము గెలిచి ఇంకా చాలా అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేసి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించాలన్న ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ మా మీద, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు ఈ మన్నలతో ఆయన మీద they're placing a very big responsibility on him అండి. మా చంద్రన్న ఎంత గొప్ప చేశాడండి. మాకు అందరినీ ఇల్లు కట్టుకున్నాము, లోన్లు గట్ట ఇచ్చారు, చాలా బాగా చేశారండి. మా ఇల్లు పూరి గుడిసు, ఇప్పుడు డాబా కట్టుకున్నాం, చాలా బాగా చేశాడు. పూరి గుడిసులో ఉన్న ఇప్పుడు చంద్రన్న గారండి మాకు ఇల్లు కూడా కట్టుకోమని లోన్ ఇచ్చారండి. చంద్రన్న గారు మాకు పసుపు కుంకుమ అన్నం కింద ఇచ్చారండి. చంద్రన్న గారికి ఓటేస్తామండి, మేము ఎవరికి ఇవ్వండి. మేము చదువుకునే వాళ్ళకి కూడా మాకు 2000 ఇప్పుడు వరకు ఎవరు పెట్టలేదు, చంద్రన్న గారు పెట్టారండి. రైట్. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
సో ఇంతమంది మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి ఇప్పుడు దాకా ఏమందినియో చెప్తున్నారు, మరోవైపు సమస్యలు ఏవీ లేవని చెప్తున్నారు. అంటే పూరి గుడ్స్లో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అవునండి, హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చాలా పాజిటివ్గా ఉందండి. అంతే సీఎం గారు ఎప్పుడు చెప్తారు హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, చంద్రన్న. సో అది మాకంటి రూప తనకే ఎందుకు ఓటు వేయాలి అని చెప్తున్న అంశాలు. మరోవైపు పార్లమెంట్ నుండి మొట్టమొదటిసారిగా టీడీపీ ఒక మహిళని బరిలోకి దించింది కాబట్టి తనని ఆశీర్వదించమని కోరుతుంది. తన విషన్ని చేతల్లో చూపెడతానంటోంది. పార్లమెంట్లో తన వాయిస్ని వినిపిస్తా అంటుంది. మరి చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో. ఇది ఈరోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9.